గోదావరి వరదలు అనేది ప్రత్యేక రాకపోయినా చాలా సందర్భాల్లో మనకు ఇబ్బందులు కలిగిస్తూ ఉంది. అందులో ట్రైబల్ ఏరియాస్లో వేసుకున్న తర్వాత ఇల్లు అక్కడ ఉండవు, అక్కడ మునిగిపోయి ఇబ్బందులు జరుగుతాయి. ఇప్పుడు భద్రాచలంలో కానీ అక్కడ గ్రామాల్లో కానీ ఇక్కడ మన ఏలూరు నాగర గ్రామాలు ఈ ప్రాంతాల్లో కానీ చాలా వరకు అక్కడ వస్తాం. నేను కోరుతున్నది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఇక్కడ సరిగ్గా దాన్ని అంత చేయాల్సినంత పగలగా నేను చేయకపోవడం వల్ల సమస్యలు మనకు చాలా తీవ్రంగా మారిపోయింది రోజులు. అది కాకుండా కొత్త వస్తున్న పరిణామం ఏంటంటే అధికారులతో గమనించాల్సింది. ఈ మధ్య క్లౌడ్ బర్స్ట్ అయ్యి ప్లాస్టిక్ నట్స్ వస్తుంది, మెరుపు వరద వస్తుంది, చాలా చోట్ల వస్తుంది. కడెం డ్యామ్ ఏదైతే ఉందో చరిత్రలో ఎప్పుడు కూడా రాలేదు. ఈసారి కడెం నుంచి 5 లక్షల క్యూసెక్ల వాటర్ డిశ్చార్జ్, మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్, మనం ఊహించం. అందువలన ఇంత ఫ్లడ్ రావడం జరిగింది. అట్లాగే ఈసారి అప్పుడప్పుడు వస్తే ఎప్పుడో ఒకసారి అని ఈసారి ఎంతో రుజువు నుంచి ఇంద్రావతి నదిలో కూడా 8 లక్షల క్యూసెక్ల పైన వరద రావడం, రాణితో కూడా ఒక స్టేజ్లో దాదాపు 19-20 లక్షల రావడం, అదంతా కూడా అక్యుమిలేటెడ్ కార్పొరేషన్. ఏదేమైనా కూడా మనకు పెద్ద ఎక్కువ ఏరియా లేదు. కొత్తగూడెం జిల్లాలో భద్రాచలం నియోజకవర్గం ప్లస్ పినపాక నియోజకవర్గం, ఇక్కడికి వచ్చినప్పుడు ములుగు నియోజకవర్గం, భూపాలపల్లి నియోజకవర్గం ఎక్కువ మనకు ఇబ్బందులు వచ్చే పరిస్థితి ఉంది. మంత్రి నియోజకవర్గంలో కొన్ని గ్రామాలు 10,000 పంచడానికి వాటికి కొద్దిగా ఇబ్బంది వచ్చింది. ఇంకా మురళీధరరావు గారు ఈఎన్సీ గారిని కోరేదంటే దయచేసి ఈ ఉన్న కరకట్టలు భద్రాచలం కరెక్ట్ లేదు, ఆ పంపింగ్ సిస్టమ్ కరెక్ట్ లేదు. ఏమనుకుంటున్నామంటే ఈ లో లైయింగ్ ఏరియాలో ప్రజలను పెట్టి ఇక సమాజానికి ప్రతిసారి క్యాంపులు పెట్టుకోవడం, కొంతమంది చనిపోవడం ఇవన్నీ జరుగుతూ ఉంది. ఈసారి ములుగు జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా మంత్రులకు, ఇక్కడ అధికార యంత్రాంగం అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. చీఫ్ సెక్రటరీ గారు మేమందరం కూడా హైదరాబాద్ నుంచి వాచ్ చేసి తప్పుడు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏంటంటే మొట్టమొదటి మనుషుల ప్రాణం పోకుండా కాపాడండి, ఆస్తి నష్టం దగ్గర చూసుకోవచ్చు, క్యాంపులు పెట్టేయండి మీరు అని చెప్పి స్పెషల్ శాంక్షన్స్ ఇచ్చి వాళ్ళ పర్మిషన్ గురించి ఫైనాన్స్ సెక్రటరీ గారు స్పెషల్గా ఫోన్ చేసి కూడా చెప్పారు. ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా ఫోన్ చేసి చెప్పినారు. దాని మీద నుంచి భద్రాద్రిలో మన కొత్తగూడెం జిల్లా ఆ ప్రాంతాలు కానీ ఇక్కడ మన దగ్గర కానీ ఒక్క మనిషి కూడా చనిపోకుండా కొంతమంది లాస్ లేకుండా మనం కాపాడుకోవాలి. అందుకోసం జిల్లా అధికారులకు, కలెక్టర్ గారికి అందరూ కూడా మరొకసారి జిల్లా మంత్రులకు కూడా నేను థ్యాంక్స్ చెప్తామని ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ అందరితో కూడా ప్రార్థన ఏంటంటే దయచేసి వాతావరణ శాఖ వాళ్ళు తెలియజేసేది కానీ ప్రైవేట్ యాప్స్ లేటెస్ట్ బాగా యాక్టివేట్ చేసేటువంటి యాప్స్ చెప్పేదాన్ని బట్టి ఈ నెల 29 వరకు కూడా ఈ ఎడతెరిపి లేకుండా ప్రతిరోజు 80%-90% వర్షాలు ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. అంటే మనకు ముప్పు తప్పిపోలేదు, అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. నేను ఆల్రెడీ చెప్పినాం చీఫ్ సెక్రటరీ గారితో రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ ఈ ఏలూరు నాగారం ముందు ప్రాంతాలకు సపోర్ట్ చేయడానికి బయట బాధ్యత కూడా ఉంది. హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు ఇద్దరిని ఇక్కడనే క్యాంపించే విధంగా ఆదేశాలు ఇచ్చి ఈ 2 దాన్ని చేసుకోవాలి. ఒకటి అట్లాగే ఖమ్మం జిల్లా కలెక్టర్లు కొత్తగూడెంలో చేసినట్లయితే దాన్ని ఇంతకుముందు నేను ఇక్కడ కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. మీకు షిఫ్ట్ సిస్టంలో పోలీసు అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ వీళ్ళు కూడా మిస్ ఓపెన్ చేయండి, డబ్బులు పెద్ద ఖర్చులు కావు. ఇతర అధికారులు పార్టిసిపేట్ అవుతున్నారు. 3 షిఫ్ట్లు పెట్టుకోవాలి. మనం ట్రైస్ వచ్చాను వేరే పని చేయాలి అంటే అలసిపోయి మనం టైడ్ అయిపోయే పరిస్థితి ఉంటుంది. ఇంకా 10-15 రోజులు ముప్పు ఉండదని తెలుస్తుంది. దాని తర్వాత 2 నెలలు ఆగస్టు, సెప్టెంబర్లో మనకు తీవ్రంగా వర్షాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు వచ్చిన వరద కంటే కూడా ఎక్కువ ముప్పు వచ్చే ఆస్కారం ఉంది. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన వరద ఏంటంటే కొన్ని ప్రాజెక్టులు నిండినాయి, అసలు భూమి తాగింది. కానీ ఇప్పుడు మాత్రం భూమి పుడుపుడులాగా అయిపోయింది, అన్ని చెరువులు నిండినాయి, ప్రాజెక్టులు నిండినాయి, నదులు, ఒడలు, వంకలన్నీ కూడా ఆటంకాలు లేకుండా అన్ని క్లీన్ అయిపోయింది. వాడు కూర్చున్న ప్రతి వర్షం చుక్క బ్రహ్మాండం పరిగెత్తుకుంటూ వస్తుంది. కాబట్టి ప్రమాదం ఇప్పుడే ఎక్కువ. ప్రమాదం పోయిందని దాకా మనం ఉండదు. దయచేసి ఏమాత్రం నిర్లక్ష్య వైఖరి వహించద్దు. కాబట్టి జిల్లా కలెక్టర్లు వారితో పడిన యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి. డీజీపీ గారు కూడా ప్రత్యేకంగా నాతో వస్తున్నారు. వారు కూడా ఇతర జిల్లాల నుంచి దాదాపు 5-6 జిల్లాల నుంచి పోలీసు ఉన్నతాధికారులను డ్రాప్ చేసి
మన ఐజీ నాగదేవ్ గారు కూడా అక్కడ కొత్తగూడెంలో క్యాంప్ పెట్టడం జరిగింది. ఇక్కడ కూడా ఇతర జిల్లాల సిపి రామగుండం ఇక్కడ వచ్చి క్యాంప్ చేస్తున్నారు. సిపి కరీంనగర్ ఆల్రెడీ డ్యూటీలో ఉన్నారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు ఉన్నతాధికారులు, ఎన్డీఏ అధికారులు అందరూ మీరు సమన్వయం చేసుకొని ఉన్న క్యాంపులు కొనసాగించండి. అక్కడ శానిటైజేషన్ చేయించండి. మన భోజనాలు చక్కగా ఏర్పాటు చేయండి. దానికోసం ఇబ్బందులు జరగకూడదు. షిఫ్టుల వారీగా ఏరియాలు కూడా పంచుకొని ఏ మండలాలు డిఫెక్ట్ అయిందో మేము పోయిన తర్వాత మీరు సమావేశం పెట్టుకొని ఇంకా ఫర్దర్ ప్రాబ్లం కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి చాలా అప్రమత్తంగా యాక్టివ్గా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఒకరినే పెట్టి వాళ్ళని దాపిడి చేసి ఒకరే అధికారం పెట్టి ఆయన ఎంతగానో పనిచేస్తే ఒక మనిషి చేయలేడు. కాబట్టి షిఫ్టులు పెట్టుకొని అది పవర్ డిపార్ట్మెంట్ అయినా ఏ డిపార్ట్మెంట్ అయినా ఫ్రమ్ ఆల్ ది డిపార్ట్మెంట్స్ కలెక్టర్ డ్రాఫ్ట్ ఆఫీసర్స్ పవర్ డిపార్ట్మెంట్ నుంచి ఒక టీం డ్రాఫ్ట్ చేసుకోండి, దానిలో 3 షిఫ్ట్. పోలీస్ నుంచి చేసుకోండి, దానిలో 3 షిఫ్ట్. రెవెన్యూ నుంచి చేసుకోండి, దానిలో 3 షిఫ్ట్. ఐటీడీ ఉన్నప్పుడు ఇక్కడ అధికారులు ఉన్నప్పుడు వీళ్ళని డ్రాఫ్ట్ చేసుకోండి, వాళ్ళు కూడా 3 షిఫ్ట్. ఇది చేసినట్టయితే ఇటువంటి ఇష్యూ వచ్చినా కోఆర్డినేషన్ ఇది ఉంటుంది. అట్లాగే మొత్తమే రాష్ట్ర తెగిపోతే ఇప్పుడు పూర్తిగా చేయకపోయినా పంచాయతీరాజ్ మినిస్టర్ గారు జిల్లా వారు కాబట్టి మన రోడ్లన్నీ ఇమీడియట్గా తక్షణం మళ్ళీ తాత్కాలికంగా కనీసం తోవా దారి వేసిన మంచిది పోవాలి. కాబట్టి చేసుకుని మళ్ళీ వర్షాకాలం అయిపోయిన తర్వాత బయటలో నలుగురు చేసే అవకాశం ఉంటుంది. అట్లాంటి వాటికి మెయింటెనెన్స్ గార్డ్స్ ఉంటే డబ్బులతో ఇబ్బంది కాదు. కాబట్టి మీరు అడ్వాంటేజ్ తీసుకొని జిల్లా మంత్రి గారు కాబట్టి ఎప్పటికప్పుడు మాట్లాడి సమన్వయం చేసుకొని అది కూడా అక్కడి నుంచి కూడా తీసుకోండి. పంచాయతీ రాజ్ నుంచి టీం తీసుకోండి, ఆర్ఎం నుంచి కూడా ఎవరన్నా ఇరిగేషన్ వాళ్ళు ఎట్లా కూడా వాళ్ళు కూడా టీం పెట్టుకోండి. వాళ్ళు ఇస్తారు అధికారులు. అన్ని డిపార్ట్మెంట్ టీములు 2 షిఫ్ట్లు, ప్రాబ్లం పెడితే 3 షిఫ్ట్లు, వాళ్ళు ప్రాబ్లం లేదంటే 2 షిఫ్ట్స్ లేదా 3 షిఫ్ట్స్లో పెట్టుకొని పనిచేసినట్టయితే ఎనీ క్రైసిస్ వల్ల కూడా మనకు కొంచెం ఆడుకునే అవకాశం ఉంటుంది. దయచేసి ఆ విధంగా ఫాలో చేయాలని నేను కోరుతా ఉన్నాను. మిగతా సభలో ఎక్కడ ఉన్నారు సెక్రటరీ గారు మిషన్ భగీరథ ఇంతకు నేను పక్కాపుడు రావడం లేదని చెప్పారు. కృపాకర్ గారు ఏఎస్ గారు ఉన్నారు. కొంచెం ఇక్కడ ట్రైబల్ ఏరియా కాబట్టి అటెంటివ్గా ఉన్నట్టు లేదు. ఒకసారి మీరు రివ్యూ చేసి ట్రైబల్ ఏరియాలో ప్రతిరోజు ఏది వచ్చేదాకా మనం ప్రెస్ చేసుకున్నాం. ఆ రకంగా చేయండి. ఇక్కడ నోట్ డౌన్ పక్కాపూర్ విలేజ్ మండలం ఏదన్నది ఇప్పుడు నాకు ఏడీ చెప్పారు. అక్కడ మన ఇప్పుడు తోలలో ఆఫ్ చెప్పారు. మాకు వస్తుండే సార్ భగీరథ నీళ్ళు మొత్తమే లేకుంటే దానికి థ్యాంక్స్. కాకపోతే ఒక్కోసారి భద్రత 3 రోజులు 4 రోజులు కూడా వస్తున్నారని చెప్పి అట్లా లేకుండా మరి అక్కడ ఏఈ ఎవరు డిప్టీ ఎవరు చూసుకొని అదేమో పైప్ లైన్ బాగా ఇంకేట్ రిపేర్ చేయండి. వేరే ఎక్కడైనా సరే మిషన్ భగీరథ పైప్ లైన్ ఏమైనా డిస్టర్బ్ అయింది ఫ్రెండ్స్ వాళ్ళు కూడా ఇమ్మీడియట్ స్టోరేజ్ వార్పుంటే చేయండి. మీకు రైస్ ఉంటే కరెక్ట్ కరెక్ట్ పార్టిసిపేట్ ఇస్తారు. కాబట్టి ఆ ప్రకారం తీసుకొని చేయండి. మీ దగ్గర ఉంటే మీ కంటిన్యూస్ పార్టిసిపేట్ పెట్టండి. లేదా జిల్లా కలెక్టర్ అంటే ఇక్కడ ఇస్తారు డబ్బులు క్రైసిస్ మేనేజ్మెంట్ భాగంగా అది కూడా చేసేది. ఎక్కడ కూడా ఆగదు. ఈ వర్షాలలో కలిసి నీళ్ళు తాగి మళ్ళీ ఆటోవాయిలు వచ్చేది పెద్ద పంచాయతీ. పంచాయతీరాజ్ మంత్రి గారు ఇద్దరు ఉన్నారు కాబట్టి దయచేసి నేను కోరుతున్నాను. పంచాయతీరాజ్ కమిషనర్ భద్రాచలం ఉండిపోయాడు. కానీ జిల్లా కలెక్టర్ గారు మీ డీపీ వాళ్ళతో సమావేశం పెట్టుకుని మండల పంచాయతీ ఆఫీసర్తో కూడా సమావేశం పెట్టుకొని ఎక్కడెక్కడనైతే నీట మునిగినాయో కాళ్ళు ఏ గ్రామాలకు నీట మునిగినాయో నీళ్ళు తిరిగిపోతున్న కొద్దిగా నీళ్ళు తగ్గిపోతున్న కొద్దిగా ఇమీడియట్గా బ్లీచింగ్ చేయడం, ఎప్పుడైనా రాకుండా చర్యలు తీసుకోవడం అవి చేసినట్టయితే వ్యాధులు రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. ప్రజలను కాపాడుకోగలుగుతాం కాబట్టి అది చేయమని చెప్పి కోరుతాం. ఇక్కడ దాదాపు 9,000 నంబర్ ఏంటంటే 9,000 పైచీలు ఇక్కడ రిహాబిలిటేట్ చేసి వేరియస్ క్యాంపులు పెట్టడం జరిగింది. చిన్న క్యాంపుల్ని పెద్ద క్యాంపుల్ని ఆ క్యాంపులు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ కూడా ఆరోగ్య మంత్రి గారు ఉన్నారు. మనకి కూడా ఆదేశాలు ఇస్తున్నారు. హెల్త్ సీనియర్ ఆఫీసర్లు ఇస్తున్నారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ గారు, కలెక్టర్ గోపి గారు ఉన్నారు. కాబట్టి మీకు వరంగల్ సిటీ దగ్గర ఉంది కాబట్టి అవసరమైన ఇంజియన్ డాక్టర్స్ యొక్క సర్వీస్ డ్రాప్ చేసుకొని మెడిసిన్ కూడా కొంచెం అడిషనల్ మెడిసిన్ పెట్టుకొని ఇక్కడ లోకల్ డాక్టర్స్ ఉంటారు. మీరు ఒక డ్రాప్ చేసి ప్లీజ్ బీ అటెంటివ్. 80% ఎప్పుడైనా రావద్దు. ఏ వచ్చినా నిమిషాల మీద 20 ఆఫ్ మెడిసిన్ ఎక్స్ట్రా మెడిసిన్ పెట్టుకొని హెల్త్ ఫ్రంట్లో కూడా మీరు ప్రాపర్ కేర్ తీసుకోవాలని కోరుతాము. అదేవిధంగా 9,000 కుటుంబాలు 3,000 కుటుంబాలు సుమారుగా కొద్దిగా తక్కువ, బట్ స్టిల్ 3,000 కుటుంబాలు అనుకున్నాం. ఇంకా ఏమైనా 50,000 రిపోర్ట్ కావచ్చు. ఈ కుటుంబాల వాళ్ళందరికీ కూడా ఇమీడియట్ డబ్బులు రిలీజ్ చేస్తారు ఫైనాన్స్ మినిస్టర్ గారు. వాళ్ళకు ఒక 10,000 రూపాయలు రిలీఫ్ కింద వేయండి.
ప్రతి కుటుంబానికి. అదేవిధంగా రాబోయే 2 నెలల కోసం ఒక 20 కేజీల రైసు, అదేవిధంగా అడిషనల్గా ఇప్పుడు ఇచ్చేదానికి అడిషనల్గా అదేవిధంగా 5 కిలోల పప్పు కూడా ఇచ్చి మనం అనుకున్నట్టయితే వాళ్ళ ఇద్దరు క్లీన్ చేసుకోవాలి, ఇద్దరు క్లీన్ చేసుకోవాలి కాబట్టి అదొకటి చేయాలి. ఇవన్నీ నేను చెప్పేది కూడా తాత్కాలిక ఉపశమన చర్యలు, ఇప్పటికిప్పుడు ఆదుకునే చర్యలు. కానీ నేను రిక్వెస్ట్ చేసే చీఫ్ సెక్రటరీ గారితో ఏంటంటే ముఖ్యంగా ఈఎన్సీ మురళీధరరావు గారితో తర్వాత గోపాలరావు గారితో నేను కోరుతున్నాను, ఎక్కడెక్కడైతే మీకు ఇప్పుడు ఫ్లడ్ హిట్ అయిందో అక్కడ మీకు ఐడియా వచ్చింది. ఫ్లడ్ పోకుండా ఉండేటట్టు పోలీసులు చేసేదేదో పకడ్బందీగా వేయండి. మీకు ఇంతకుముందే డిఎఫ్ఓ గారు చెప్పారు, అటవీ ఉన్నట్టయితే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసినట్టయితే వాళ్ళకి కూడా ప్రాబ్లం ఉండదు. మేము ఆపాం సార్, మాకు ఇన్ఫార్మ్ చేస్తే మాకు ఇబ్బంది లేకుండా ఉంటుంది, మా దృష్టిలో ఉంటుందని చెప్తున్నారు. అది కరెక్ట్ మాటనే, వాటిని కోఆర్డినేట్ చేసుకోవాలి. మీకు ఇబ్బంది పెడితే మీరు చెప్పండి, కానీ వారికి ఇన్ఫార్మ్ చేసినట్టు ఇమీడియట్ వాళ్ళు కూడా చాలా ఇమీడియట్ ఇస్తారు. ఇప్పుడు వాళ్ళు కమిటీ చేశారు కాబట్టి ఇమీడియట్ పర్మిషన్ తీసుకొని మళ్ళీ చిన్న చిన్న ఫ్లడ్ వస్తే పోకుండా సిమెంట్ ఫౌండేషన్ వేసి పక్కా ఉండేట్టుగా ఆ పని చేసుకుంటే బాగుంటుంది. 10 రూపాయలు వేరే మంచిది, ఎప్పటికప్పుడు మళ్ళీ ఇబ్బంది రాకుండా ఉంటుంది. ఆ రకం చేయమని నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా ముఖ్యంగా మురళీధరరావు గారి రిక్వెస్ట్ ఏంటంటే, ఇక్కడ జిల్లా మంత్రి గారు అందరూ కలిసి నాకు చాలా ఒత్తిడి పెట్టి ఈ కరకట్టల కోసం మంగళపేట ఈ ప్రాంతాల కోసం అని చెప్పి 130 కోట్లు శాంక్షన్ చేసింది. నేను ఇప్పుడు చూసిన దాన్ని బట్టి నాకు అర్థమైంది అంటే 130 కోట్లు చాలా వచ్చింది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ శాంక్షన్ 130 కోట్లు చేస్తే 118 కోట్లకే టెండర్ వచ్చింది. అంటే ఇది అవగాహన లేకుండా చేసిన పనిని అనుకుంటున్నాను. సారీ, ఈ ట్యాక్స్లో చూసిన ఈరోజు నేను ఏమంటున్నా అంటే సారీ ఇప్పుడు రామనగరంలో చెప్పిన మీకు భద్రాచలం కాడ కానీ మన బూర్గపాడు సైడ్ కానీ ఇక్కడ భూపాలపల్లి ప్రాంతంలో కానీ ఇక్కడ మన రామన్నగూడెం మంగపేట ఇది కానీ మీరు ఆ పనులు ఆపండి, దయచేసి తొందరపడకండి. అధ్యక్షులు టాపిక్ ఈ ఎక్స్పర్ట్స్ కమిటీ సిఎస్ గారు మన స్వయంగా హెలికాప్టర్స్ వస్తారు ఏరియాకు, నేను కూడా అవకాశంతో వస్తాను. వీటిని అన్ని విధాలు అనుకొని మనం పకడ్బందీగా ఒక 2 మీటర్లు ఫ్రీ బోర్డు ఉండేట్లు పెట్టుకుంటే ఈ పిచ్చి బాగా అవుతుంది. కాబట్టి ఇది చేసిన ఏమైతుంది, ఇప్పుడు మేము రామన్నగూడెం చూస్తాం ఆ నీళ్ళు ఇప్పుడు ఉన్న నీళ్ళు వరద ఆగిపోయిన నీళ్ళు అయితే పెట్టిన అది ఉండదు కొనుక్కోయి పెట్టారు. రామనగరం పెడుతుంది అదే నీళ్ళు నింపుతుంది, నీళ్ళు పైకి ఉన్నది ఊరేమో తింటుంది. ఇక మరి మురగపోతే ఏం చెప్పింది, ఇంకా పెద్దవాళ్ళని అంటున్నారు మళ్ళీ వాడవుతుంది. అక్కడ పంపు లేదు, డ్రెడ్ జాబ్ చేసేది, మెకానిక్ ఉంది. కాబట్టి మళ్ళీ ఎప్పటికైనా ప్రాబ్లం అవుతుంది. గతం నాటి వేరు సంగతి కానీ ఇప్పుడు మన కొత్త రాష్ట్రం కాబట్టి మనం పత్తాగా చేసుకోవాలి. 10 రూపాయలు పోయినా మంచిదే. కానీ 9,000 వరకు నేను కోరుకున్నది దయచేసి మీరు వ్యాప్ కోసం నిలవండి, ఐఐటి ప్రొఫెసర్లో నిలవండి, పాత బ్లడ్ లెవెల్స్తో 500 ఇయర్స్ బ్యాక్ తీసుకోండి, టాప్ ఎంత ఉన్నారో లెవెల్ నిర్ణయించండి, ఇంకా 100 కాదు ఇంత 200 కోట్లు తీసుకోండి. నేను భద్రాచలంలో ఒక 1000 కోట్ల ప్యాకేజ్ అనౌన్స్ చేసింది. ఇక్కడ నేను ఏమంటున్నా అంటే ఏటూరు నాగారం ఈ ప్రాంతాలన్నిటికీ ఈ వీటి కోసం ఏదైతే ఉందో ఈ ఫ్లడ్ ఈ 2 పనులు చేయాలి. ఎక్కడెక్కడైతే లోతట్టు కాలనీలు ఉన్నాయో వాటిని అన్నింటినీ పైకి తీసుకురండి. అది పెట్టి ఆనే పెట్టి మళ్ళీ వాడు 3 గంటలు ఎప్పుడు జాబులు ఇవి గంటలు వేస్తే తప్పే. ఈ పంచాయతీ అంటే ఎవ్రీ ఇయర్ రికరెన్స్ కదా, కొంతమంది చచ్చిపోతాం మనం ఎందుకు మనకి ఏం పని చెప్పండి. కాబట్టి ఆల్ కాలనీస్ ఎన్నైతే అప్లికేషన్స్ ఉన్నాయో వాళ్ళ పైకి తీసుకురండి. జిల్లా కలెక్టర్తో నేను కోరుతున్నాను, అప్లాండ్ ఏరియాలో గవర్నమెంట్ ల్యాండ్స్ ఐడెంటిఫై చేయండి రాసుకుంటాను. జిల్లా కలెక్టర్ అందరూ చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు. మనం మీరు గ్రామ క్రీడా ప్రాంగణాలు ఎక్కమని చెప్పేది ఆల్మోస్ట్ 10,000 పరిస్థితి గ్రామాల్లో చెప్పింది. అండ్ థ్యాంక్ఫుల్ టు ఆల్ ద కలెక్టర్స్. లైక్ వైజ్ లో లయింగ్ ఏరియా కాలనీస్ ఏవైతే ఉన్నాయో వాటిని అప్లాండ్ తీసుకొని రావాలి కంపల్సరీ. వారికి మన స్కీమ్ ఉంది, 3 lakhs రూపీస్ ఇచ్చేదా కట్టేయచ్చు, లేదా డబుల్ బెడ్రూమ్ కట్టి ఏదో ఒకటి కట్టేయచ్చు. ఈ సంవత్సరం దాన్ని తీసుకుందాం, వచ్చే వర్షకాలం లోపల మ్యాక్సిమం దానిలో అయిపోవాలి. అప్లాండ్ షిఫ్ట్ చేయండి ఫస్ట్. ఫ్రీ ఆఫ్ కాస్ట్, వాళ్ళ పైసలు కట్టలేదు వాళ్ళ పేరు తీసుకొచ్చి పట్టాలు ఇచ్చేసి అక్కడనే ఇల్లు కట్టితే ఖాళీ కట్టితే మనకి వాళ్ళ వసతులు సిసి రోజు అన్నింటి చేసి కట్టి ఇచ్చేసి పర్ఫెక్ట్ అయిపోతుంది. కాబట్టి ఆ బాధ లో లయింగ్ ఏరియా కాలనీస్ అని కేవలం ఏరియా వాడి ఎప్పుడైతే మీ జిల్లాలో పాత జిల్లాలో లో లయింగ్ ఏరియా కాలనీస్లో అది ఎస్టీ లొకాలిటీసా
ఎస్సీలో ఒక ఆర్టిస్టా లేదు ఇతర బీసీలో ఒక ఆర్టిస్టా ఎప్పుడైనా ఉన్నాయి సంబంధం లేదు అది పైకి తేవడంలో ఇప్పుడు భద్రాతలో ఉంది 3 ఏరియాలు చెప్పింది పైకి తేవడంలో గట్టి లేదు ఏం చేసినా మనం ఉంటాయి మళ్ళీ గ్యారెంటీ మళ్ళీ వాళ్ళగా మనం ఉంటుంది అది లాభం లేదు వృధా ఖర్చులు వృధా ప్రయాస లాస్ వస్తున్నట్టు కాబట్టి అప్లైకి వాటికి షిఫ్ట్ చేయండి చేసినట్లయితే మనకి సమస్య రాకుండా పోతుంది వాటి తర్వాత మనం ఎస్టిమేట్ చేసుకొని టోటల్ ప్యాకేజ్ ఏటూరు నగర్ కూడా శాంక్షన్ చేసుకున్నాం మురుగు ప్రాంతానికి మన భూపాలపల్లి ప్రాంతానికి శాంక్షన్ చేసుకున్నాం అది ఎంత అనేది చూసుకుందాం నేను ఎట్లా అనేది స్పెషల్ ప్యాకేజ్ మనకు చెప్తాను నెక్స్ట్ దాదాపు 15 రోజులు పోవాలని కోరుకుందాం దేవుడు మొక్కుదాం అందరం కలిసి పోయిన తర్వాత సిఎస్ గారు 2 రోజులు వచ్చి స్పెషల్గా క్యాంప్ చేసి ఇక్కడ ఏరియాలన్నీ కూడా ఈ క్యాంపులో తిరిగి ఇక్కడెక్కడ పరిశీలన చేయాలో ఎక్స్పర్ట్ కమిటీలు తీసుకొని చేస్తారు చేసి శాశ్వత నివారణ కోసం మనం ప్రయత్నం చేసుకున్నాం ఒకటి నెంబర్ 1 కలెక్టర్ షల్ ఐడెంటిఫై ది లో లయింగ్ హ్యాబిటేషన్స్ వాళ్ళు పైకి గడ్డెచ్చేవారు దాంట్లో 50% ప్రాబ్లం లేదు ఇంకా పంట భూములు పంటలు గ్రామాలలో నీళ్ళు రోగాలకు ఈ బాధ పోవాలంటే అవి నిలబడకుండా చేస్తున్నారు అప్పుడు ఏం చేయాలి కట్టలు ఎత్తలేకపోవడం కాకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏమైతుంది ఏటూరు నాగరం దగ్గర 2 వాగులు వస్తుంది ఇదికేమో పైకి జంపన్న వాగు వస్తారు గోదావరి దాని పంట మీద ఉడికే ఉన్నాయి బంగ్లాలు పెరుగుతుంది బంగ్లాలు మొత్తం మునిగిపోతుంది అది ఏదేమవుతుంది ఇప్పుడు ఎస్సీ కాలంలో మునిగిపోయింది ఏటూరు నాగరం అది లాభం అట్లా పెట్టుకుని మనం తాత్కాలిక దాని చూసినట్టు పోతే మళ్ళీ పోయిపోతాం కాబట్టి ఇట్లా కాకుండా ఈ ఇంపాక్ట్ ఆఫ్ జంపన్న వాగు తగ్గాలంటే జంపన్న వాగు మీద కూడా తగ్గడం అవసరం కదా అది స్వెల్ కావాలంటే ఏం చేయాలి గోదావరి తెలంగాణ అది కూడా అధ్యయనం చేసి చెప్పడమా వాటి ఎగ్జామ్స్ నేర్చుకు పెట్టాలి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మీకు మీదే కాకుండా దయచేసి మీరు రాకపోతే పెట్టండి జంపన్న వాగు హై లెవెల్ ఫ్రంట్ ఎంత ఇంకోటి మీరు ఇది చూడాలి ముగిరావాలి కోరుతున్నాను ఇవాళ నేను వరంగల్ మొదలుపెట్టి భద్రాచలం పోయేవతల 50 వాగులు దాటింది అదే ఎన్ని టీఎంసీ పోతుందో అదే కొడుతుంది అవే గోదావరిలో కనబడుతుంది నేను దాటుకోదు భయంకరంగా ఉంది అంటే ఏంటి నేను చెప్పేది వెనెవర్ దేర్ ఇస్ ఇన్సెసెంట్ రెయిన్ ఫాల్ ముసురులు పెట్టి నిరంతరంగా ఒక వారం రోజులు 10 రోజులు 15 రోజులు వర్షం కురిసే పరిస్థితి అయితే ఆ అసెస్మెంట్స్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దగ్గర ఉన్నట్టు లేవు అండ్ రివర్ బెడ్స్ లైక్ ఇప్పుడు జీడివాగ్ రామనగర్ జీడివాగ్ నేను నాకు అన్న కనబడుతున్నా 2000 ఎకరాలు కంటిన్యూ 2000 ఎకరాలు ఎక్కువ కనబడగలరు రోడ్డు మీద పోతే కనబడకాడికే ఈ పక్క ఆ పక్క అవి ఎదురు అనింది అది గోదావరి చూస్తలేదు నీళ్ళు వచ్చేసి పొలాలు చూస్తారు వాడాలి కట్టాలి కాబట్టి ఆ జీడివాగ్ బెడ్ లెవెల్స్ అంటే గోదావరిలో అడ్జాయినింగ్ రివర్ బెడ్స్ యొక్క లెవెల్స్ కాంటూర్స్ ఒక బుక్లెట్ తయారు చేయండి అంటే ప్రపంచం ముగిపోయింది లేదు మిషన్ భగీరథ చేసినప్పుడు ప్రతి మండలం కాంటూర్స్తో బుక్స్ తయారు చేసినాం అప్పుడు మీద అర్థం ఇరిగేషన్ కంపల్సరీ లాగా ఈ గతం అంతా ఈ పీపీఏను అది ఇచ్చి మొత్తం దుడ్లు లేకుండా వేసుకున్నారు ఇన్ని రోజులకి సుధాయిస్తలేదు కాబట్టి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఎక్కడెక్కడైతే ఫ్లడ్ ఉందో అది భూపాలపల్లి పక్కన కావచ్చు పక్కన కావచ్చు నేను భద్రాచలం హెలికాప్టర్ ఫ్లై అయితే వాజేడు చెర్ల మోడికుంట వాగు పాలెం వాగు ఇంకేదో మొత్తం వెలుగులన్నీ గ్రామాల చుట్టుముట్టే నీళ్ళు ఇదే విధానం ఉంది బూర్గంపాటి సైడ్ అట్టే ఉంది ఆ మోడికుంట వాగు పాలెం వాగు సైడ్ అట్టే ఉంది నేను బోలే భూపాలపల్లికి నేను బోలే అదేదో బోరం ఆ పరిమళ మంత్రి కాన్సి అది బోరం ఉంది బట్ నా రిక్వెస్ట్ ఏంటంటే వాగులు అడ్జైన్ అయినప్పుడు ఇంతే గోదావరి తీసుకోదు కాబట్టి తప్పకుండా రివర్స్ అవుతుంది దాని నుంచి కాపాడుతున్న ఎట్లా దాని పద్ధతి ఏంటి మీరు ఆలోచించే టెక్నిక్ ఏంటి బీహార్లో గంగా పట్స్ ఉంటాయి చాలా దిగి ఉంటుంది అక్కడ పెట్టేది అది నిలబడుతుంది కాబట్టి వాళ్ళు ఏం చెప్తారు అక్కడ ఎక్స్పర్ట్స్ అంటే వాళ్ళని పిలిపించుకొని మనం రిక్వెస్ట్ చేస్తారు స్టేట్ గవర్నమెంట్గా మీరు ఆలోచన చేయండి కాంట్రాక్ట్ సర్వీస్ చేయండి ఆ ప్యాకేజ్ మొత్తం తీసుకొని పని మొదలు తొందరపడేది ఏం లేదు ఈ వానకాలంలో స్టడీ చేసుకోండి ఇంకా ఒకటి సార్ మీకు వస్తాయి ప్రాక్టీస్ గ్యారంటీ వానకాలం వెళ్ళేలోపు కంప్లీట్ కార్టూన్స్ రివర్స్ బెడ్ లెవెల్స్ మంచి పర్ఫెక్ట్ టోకో షీట్ మినీ బుక్స్ తయారీ పెట్టండి వారి సంబంధం ఎక్స్పర్ట్స్ వాళ్ళు ఇచ్చే సలహాలు ఇవన్నీ కలిపి మీరు ఈ పనులు తొందరపడి చేయకుండా కాంట్రాక్టర్ తెచ్చుకో అడుగు తెలంగాణ పోతే వెళ్ళిపోతారు కాదు కావచ్చు
మొత్తం కలిపి సమగ్రంగా నెక్స్ట్ ఇయర్ వరకు మనం దాదాపు 90% ప్రాబ్లమ్స్ బయటపడవచ్చు, 75% బయటపడాలి. ప్రాబ్లం అట్లీస్ట్ బై 75% ఈ సీజన్ లోపల. దానికి అవలంబించాల్సిన విధానం ఏదో మీరు ఆలోచించుకొని మీరు చీఫ్ సెక్రటరీ గారు రిపోర్ట్ చేయండి. చేస్తే వాళ్ళు వెంటనే ఐఐటీ లెటర్ రాస్తారు, ఆ ప్రొఫెసర్లు పిలుస్తారు, ల్యాప్టాప్ రాస్తారు, వాళ్ళు పిలుస్తారు, అందరు కలిసి తిరిగి ఒక ఐడియా కానీ ఫైనల్ ఏం తీసుకుంటారు, మీరు 100 కోట్లు 20 కోట్లు ఛాన్స్ తీసుకుని ముందు పోవాలి. ఆవిడ బాగా కబడ్డీ కూడా ఖర్చు పెట్టేసి మళ్ళీ ముందు మంచి కాదని అవి చేయండి. భగీరథ ఆల్సో ఇప్పుడు ఫ్లడ్ను మీరు ఎక్స్పీరియన్స్ కింద తీసుకోవాలి. యాజ్ ఐ రిక్వెస్టెడ్ మిస్టర్ గోపాలరావు, ఐఎమ్ ఆల్సో రిక్వెస్టెడ్ కృపాకర్ రెడ్డి గారు, ఈ ఫ్లడ్ను ఒక గుణపాఠంగా తీసుకొని ఈ ఫ్లడ్ వల్ల మీ భగీరథ లైన్లు ఎక్కడెక్కడ దెబ్బతిన్నాయి, ఫర్దర్ ఫ్లడ్ ఎట్లా అవుతుంది. ఇది హై రెయిన్ఫాల్ ఏరియా, కొత్తగూడెం జిల్లా కానీ మన ములుగు జిల్లా కానీ భూపాలపల్లి జిల్లా కానీ హై రెయిన్ఫాల్ ఏరియా ఇప్పటికైనా ఉంటుంది. Iya,